మిస్ ము మిస్ ముఖ్యరా ఆగండి. విరాజ్ కోసం నువ్వు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను మిథిలా. లేదత్తయ్య, ఎవరు ముడుపు కడతారో వాళ్లే తీర్చాలంట. అందుకే నేనే తీరుస్తాను. అయినా మిథిలా, నువ్వు ఇదంతా మావయ్య వదిన అమ్మతో సమానం అంటారు కదా. నా మరిది కోసం నేను ఇది కూడా చేయకూడదా? అలా కాదు మిథిలా, నాకేదో కీడు జరుగుతుందంటే మీరంతా ఎందుకు మొక్కు తీర్చాలి? నువ్వు ఓడిపోయినా మా నెత్తి మీదికే వస్తుంది. ఇప్పుడు నీకు దోషమున్నా మేమే తీర్చాలి. ఎంత ట్రాజడీ కథనో. చూడండి, రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. మిథిల మొక్కుబడి తీరుస్తుంది. దీని గురించి ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ, ఒక్క నిమిషం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరందరూ ఒప్పుకోవాలి. నీ నిర్ణయాన్ని ప్రశ్నించేవారే లేరు కదా. విరాజ్, విషయం ఏంటో చెప్పు. ఇక ముందు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా మిథిలా నా పక్కన ఉండాలి. తను నా పక్కన లేకుండా నేను ఏ ప్రాజెక్టు చేయను. ఏంటి సార్, నాకన్నా నా స్కూటీ బాగుందని నాకు ఈ రోజే తెలిసింది. జనం నన్ను చూడ్డం మానేసి నా స్కూటీని చూస్తున్నారు. మిస్ ముఖ్యరా? అవును, నేనే. సార్, మిస్ ముఖ్యరా? హే మిస్ ముఖ్యరా, మీతో మాట్లాడాలాగండి. అయ్యో, హే మిస్ ముఖ్యరా, ఆగండి, వెళ్ళొద్దండి, నా మాట వినండి. అన్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఏంటి పొద్దు పొద్దున్నే కలలా? అవును,
వచ్చింది కలే, కాని అది మంచి కల కాదు, పీడకల. పుష్ప, అత్తయ్య, దీపం ఆరిపోవడం అపశకునం. ఈరోజు ఇంకో అపశకునం జరగడం నాకిష్టం లేదు. వత్తికి కర్పూరం పెట్టావా? ఆ అత్తయ్య. అంతా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకో. సరే అత్తయ్య. భగవంతుడా. అమ్మా, నువ్విలారా కూర్చో. ఒక చిన్న కల గురించి ఇంత టెన్షన్ పెడితే ఎలా? వదిన చూడు, ఏమీ కాలేదు, బానే ఉన్నారు కదా. అవునత్తయ్య, మీ మనవరాలు కూడా క్షేమంగా ఉంది. కావాలంటే మీరే చూడండి. అమ్మా, వదినకి పాపకి ఏమీ కాకుండా చూసుకోవడానికి మనమందరం ఉన్నాం కదా. కళ అనేది మనసులోని ఆలోచనలను కళ్ళకు కట్టినట్టు చూపించే అద్దం లాంటిది. భయం వదిలే అమ్మా, అంతా మంచి జరుగుతుంది. అవునమ్మా, మీరేం చెప్పినా సరే నా మనసు ఒప్పుకోవడం లేదు. సరే అమ్మా, ఏం చేస్తే నీ మనసు కుదుటపడుతుందో చెప్పు. నీ సంతోషం కోసం నేనేదైనా చేస్తా. గుడికెళ్ళి మోకాళ్ల మీద మొక్కు తీర్చుకోవాలనుంది. అది కూడా ఈ రోజే చెయ్యాలి. అమ్మా, మోకాళ్ళ నొప్పులని రోజుకి 3 సార్లు నూనె రాసుకుంటావు. నీకీ మొక్క అవసరమా? వద్దమ్మా, నా మాట విను. విశ్వాస్, మీ అమ్మ మాటని నువ్వు నెరవేరుస్తావా లేదా? నన్నిప్పుడే గుడికి తీసుకువెళ్ళు. అమ్మా, ఈరోజు ఆఫీస్లో చాలా పనుంది. నీకు తెలుసు కదా, నేను లేకపోతే అక్కడ ఏది జరగదు. రే దత్తు. అమ్మా, నాకు ఎగ్జామ్ ఉంది. అమ్మా, నిద్రలో వచ్చిన కలకు భయపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. దేవుడికి దీపం వెలిగించావుగా, అంతా సర్దుకుంటుంది. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్. ఎవరొచ్చినా రాకపోయినా నేను మొక్కు తీర్చుకుంటాను. పుష్ప, మనిద్దరం వెళ్ళొద్దాం, పద. అమ్మా, అత్తయ్య, ఇందుకే కదా వద్దనేది. వదినా, అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఇంకా మార్చుకోదు. ఈ మొక్కు వల్ల అమ్మ మనసుకి ప్రశాంతత కలుగుతుందంటే మనం అడ్డు చెప్పకూడదు. అయ్యో, మోకాళ్ల నొప్పులు ఎప్పుడు ఉండేవేగా. పద, తొందరగా వెళ్ళొద్దాం. అయ్యో, సరే అత్తయ్య. మీనాక్షి, నేను అత్తయ్యతో కలిసి గుడికి వెళ్తాను. సరే వదినా, నేను పర్మిషన్ అడిగి నేరుగా అక్కడికే వస్తాను. అమ్మ అనుకున్నట్టే మోకాళ్ళ మీద తన మొక్కు తీర్చుకొనివ్వండి. వెళ్ళొస్తానండి. దత్తు, నువ్వు రెడీ అవ్వు, నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి వెళ్తాను. సరే అక్క. గుడికి వెళ్దామని పిలవడానికొస్తే నువ్వేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య, ఏమైంది నీకు? నాకేమైంది? ఏం కాలేదు. ఓహో, ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది, ఎవరంట ఎదురైనది. రియా, నన్నలా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వు కళ్ళలో ఒకరిని తలుచుకుంటున్నది నిజం, కళ్ళలో నిన్నెవరో వేధిస్తున్నది కూడా నిజమే. ఇంతకీ నీ కల్లోకొచ్చిందెవరు? మన రమ్య బేబీనా? నీ బొంద. పొద్దు పొద్దున్నే నన్నాట పట్టించందే నీకు రోజు గడవదా? అన్నయ్య, నా రోజైతే మొదలైపోయింది. నేను గుడికెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాను. కాని పూజ జరుగుతుంది నీ పేరు మీద, నువ్వేమో ఇంకా కలలు కంటూ పడుకున్నావు. కరెక్ట్. నేను ఇప్పుడు లేచాను కదా, నువ్వు రెడీ అయ్యావు. నేను రెడీ అవ్వకపోతే లేట్ అవుతుంది. సో నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో. నేనెలా వెళ్తాను?
ఉన్న ఒక్కగానొక్క అన్నయ్యవి. ఇలా కలలు కంటూ ఉంటే క్యూట్ చెల్లెలుగా అన్నయ్యకి హెల్ప్ చేయాలా వద్దా? ఏంటా హెల్ప్? వెయిట్ అండ్ వాచ్ బ్రో. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హలో రియా. రమ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అన్నయ్య ఎంత డిస్టర్బ్ అయ్యాడో తెలుసా? నేనా? నేనేం చేశాను? అంటే కల్లోకొచ్చి ఇలా ఇబ్బంది పెడితే అన్నయ్య నిద్ర పాడవదా చెప్పు? వాట్? నేను విరాజ్ కల్లోకొచ్చానా? అవును, బహుశా అన్నయ్య నిన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నాడు. రమ్య, అసలేమైందో తెలుసా? ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది, ఎవరంట ఎదురైనది. హౌ స్వీట్, సో రొమాంటిక్. ఆహా, అలాగైతే ఈ ప్రేమికుల్ని ఒక్కటి చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. ఉండన్నయ్య. అన్నయ్య, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. సో నీ కల ప్రకారం నీ కలల రాకుమారి ఈ రోజు దొరకాలి. అందుకే నా చిన్న హెల్ప్. రమ్య, ఈ రోజు మేం గుడికెళ్తున్నాం, నువ్వు కూడా అక్కడికొచ్చేయ్. అన్నయ్యని కల్లోనే కాకుండా పక్క నుండి కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఏమంటావ్? నేను రెడీ, ఇప్పుడే రెడీ అవుతాను. బాయ్. సరే బాయ్. రియా, ఏంటి నీ పిల్ల చేష్టలు? ఇది ఆట కాదు, ప్రేమ పాఠం. నీ కల్లోకొచ్చిన అమ్మాయి ఈ రోజు గుడికొస్తుంది. త్వరగా రెడీ అయి వచ్చేయ్. నిన్ను బాయ్. లలా లలా లలా. ఆహా, ఆ పక్క పప్పు ఘాటు, ఈ పక్క బీటు రూటు, వంటంతా ఫాస్ట్ ఫాస్ట్, మీనాక్షి నువ్వే గ్రేటు. ఏంటి మీనాక్షి, అంతా టకటక అయిపోతుంది? అవునన్నా, అన్నం సాంబార్ ఫ్రై అంతా రెడీ అయిపోయింది. కొంచెం త్వరగా ఫినిష్ చేయాలి. ఓ. ఆహా. ఈ రేంజ్ లో తోమితే పాత్రలు బొక్కపడతాయేమో. అన్నా, మీరేం కంగారు పడకండి, పాత్రలు తలతలా మెరిసేలా జాగ్రత్తగా తోముతాను. అవి మెరుస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి నీ కళ్ళు పాత్రల మీద ఉండాలి కదా. నీ దృష్టి ఎక్కడ ఉంది? చేసే పనిలో తొందర, ఎవరినో చూడాలన్న ఆతృత. ఈ ఆతృతకు గల కారణమేంటో తెలుసుకొనవచ్చునా? పెద్ద కారణమేమీ లేదన్నా. ఈ రోజు గుళ్ళో ఒక మొక్కుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. కానీ పనిలో చేరి ఇంకా వారం కూడా కాలేదు. ఈ రోజు ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి. అందుకే ఎవరిని అడగాలా అని ఎదురు చూస్తున్నావు, అవునా? అవునన్నా, కానీ ఎవరూ కనిపించడం లేదు. ఎవరిని అడగాలి? కనిపించకపోతే వెళ్ళి చూడాలి, అంతేగాని వంటగదిలో పని ఆపేసి ఇలా తొంగి చూడకూడదు. సరే, అడిగొస్తాను. కానీ ఎవరిని అడగాలి? మంచి ప్రశ్న. నిన్నిక్కడ పనిలో చేర్చుకున్నదెవరు? మిథిలా మేడం. అంటే నువ్వు కరెక్ట్, మిథిలా మేడం అడగాలి. కానీ వంటగదిలో ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేది వైజయంతి మేడం కదా. సరే, ఆవిడ చెప్పిన పని మొత్తం అయిపోయిందని పర్మిషన్ అడుగుతాను. ఈ ఇంటి యజమానురాలు ఎవరు? అరుంధతి మేడం. సరైన సమాధానం. ఈ సమాధానానికి నీకు 1 మార్కు. ఓ, అంటే నేను అరుంధతి మేడంని పర్మిషన్ అడగాలా?
కానీ అదంత సులభం కాదు. నేను ఇంటికి వచ్చి ఇన్నేళ్ళయిందా? ఇప్పటికీ అరుంధతి మేడం ముందు నిలబడితే నాకు కాళ్ళు చేతులు గడగడా గడగడా వణుకుతాయి. ఇంకా నువ్వు అన్నా, నువ్విలా చెప్తే నాకింకా భయమేస్తుంది. భయపడకు. ఆవిడేమన్నా పులా సింహమా? పనిలో చేరి వారం అవ్వకముందే 2 గంటల పర్మిషన్ అడుగుతున్నావు. సరే అడుగు. ఆగాగు. ఒకవేళ అరు మేడం ఇంత చిన్న విషయానికి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావా అని కోపడితే, పర్మిషన్ ఇవ్వకపోతే? అలా అయితే నేను ఇంకెవరిని అడగాలన్నా? వైజయంతి, గుళ్ళో వాళ్ళతో మాట్లాడాను. అంతా సిద్ధంగా ఉంటుంది. మీరు వెళ్ళండి. రియా, విరాజ్ రెడీ అయ్యారా? వాళ్ళు రెడీ అవుతున్నారండి. కానీ మిథిలాకి కాస్త జ్వరం ఉంది. అయినా కూడా తనే మొక్కు తెరుస్తానని అంటుంది. ఎవరు చెప్పినా వినటం లేదు. తనకి విరాజ్ అంటే తమ్ముళ్లాగా చాలా ప్రేమ, శ్రద్ధ. వద్దని మిథిలా మనసు కష్టపెట్టడం బాగోదు. ఏంటి వైజయంతి, నిన్ననే చిలక చెప్పినట్టు చెప్పాను. అంత చెప్పినా కూడా విరాజ్, రమ్యాల జాతకాలు చూపించడానికి బయలుదేరావు కదా? ఏమండి, నా మనశ్శాంతి కోసమైనా చూపిస్తానండి. దయచేసి వద్దనకండి. వైజయంతి, ఎందుకు ఈ పట్టుదల? అందరి ముందు రమ్య కోడలని అమ్మ అనౌన్స్ చేశారు. నీకు తెలుసు కదా, అమ్మ ఏది ఆలోచించకుండా చెయ్యరు. మిథిల సెలెక్ట్ చేసిన అమ్మాయి కూడా. అయినా నీకెందుకు ఈ జాతకాల పిచ్చి? చూడండి, సూర్యనారాయణ గారు జాతకం చూసి చెప్పే మాట ఎప్పుడూ అబద్ధం కాదు. అత్తయ్య కూడా నమ్మకం ఉంది. నేను జాతకం చూపిస్తున్న విషయం అత్తయ్యకి తెలిసినా కూడా బాధపడరు. అలా అని అమ్మ నిర్ణయాన్ని ప్రశ్నించే ప్రయత్నం అవసరమా? అమ్మ చెప్పిన తర్వాత ఇక అయిపోయినట్టే. ఎలా అయిపోతుందన్నయ్య? పెళ్లి కొడుకు విరాజ్, వైజు వదిన, విరాజ్కి అమ్మ. నువ్వు నేనేమో అమ్మ చెప్పిందే శాసనం అనుకుని ఉన్నాము. ఓకే, అదొదిలే. కానీ వదినెందుకు మౌనంగా ఉండాలి? పాపం, ఫస్ట్ టైం తనకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే దాంట్లో ఏంటి సమస్య? చూడు, అమ్మ నిర్ణయాన్ని ప్రశ్నించడం తప్పు. సరే, ప్రశ్నించడం తప్పు. అమ్మ తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అని తూకం వేయడంలో తప్పే ఉంది. అమ్మ మీద ఉన్న అసంతృప్తితో ఇలా మాట్లాడుతున్నావా? నో వే. నా జీవితంలో జరిగినట్టుగా విరాజ్ జీవితం పాడు కాకూడదనే శ్రద్ధతో చెప్తున్నా. అయినా ఎవరి జీవితం వాళ్ళది. అమ్మ చూపించారు కదా అని పాడుబడ్డ బావి రాజభవనం అయిపోదు కదా. చూడన్నయ్యా, ఇది ఆఫీస్ డెసిషన్ కాదు. నీ కొడుకు భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నను జ్యోతిష్కుడి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా? అమ్మ నిర్ణయాన్ని అనివార్యంగా మనందరం ఒప్పుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఒప్పుకున్న నిర్ణయంలో సమస్య ఏదైనా ఉందా అని అడగడంలో తప్పే ఉంది. ఏమండి, అత్తయ్య నిర్ణయం గురించి అనుమానం కాదు. ఇది నా కొడుకు భవిష్యత్తు గురించి వచ్చిన అనుమానం. ఒక్కసారి జాతకం చూపిద్దామండి. అన్నయ్య, ఫర్ ద ఫస్ట్ టైం కొడుకు విషయంలో అయినా వైజు వదిన కూడా అర్హత ఉందని గుర్తిస్తుంది. ఈ సమయంలో అమ్మ నిర్ణయానికి కట్టుబడడం మానేసి నీ కొడుకు గురించి ఆలోచించు. దత్తు, నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయి. అమ్మ గురించి టెన్షన్ పడకు. నేనిక్కడ పర్మిషన్ అడిగి గుడికి బయలుదేరుతాను. సరేనా? ఉంటాను. అన్నా, ఇప్పుడేం చేయాలి?
ఎవరిని పర్మిషన్ అడగాలి? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతుక్కోవాలి, లేదా సమస్య నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అంటే నా సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదు, మరి సమస్య నుండి దూరంగా వెళ్ళిపోవడమే సమస్యకి పరిష్కారం. అంటే నువ్వు వెళ్ళి రావడానికి 2 గంటల సమయం కావాలన్నావు. మ్మ్, నువ్వు చేయవలసిన పనులన్నీ పూర్తయిపోయాయి. మ్మ్. కాబట్టి అలా వెళ్ళి ఇలా వచ్చే. హా? ఎవరిని అడగకుండా వెళ్ళి రమ్మంటున్నారా? మెల్లగా మాట్లాడు. ఎవరన్నా వింటే నీకు ఇవన్నీ నేర్పిస్తున్నానని నన్ను చితక్కొడతారు. అది తప్పు కదన్నా, అలా చేయడం కరెక్ట్ కాదు. నేనెవరికైనా చెప్పే వెళ్తాను. నువ్వు అడగకుండా వెళ్ళినా ఎవరికి తెలీదు మీనాక్షి. ఈ ఇంట్లో వైజయంతి మేడంకి తప్ప వంటగదిలో బాంబు పడినా ఎవ్వరికి తెలీదు. వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం తెలుసు కదా. నమ్మి పనిచ్చారు, చెప్పకుండా వెళ్ళే తప్పు పని నేను చేయను. సరిగ్గా చెప్పావు మీనాక్షి. నిన్నూరికినే పరీక్షిద్దామని అలా చెప్పాను. నేను కూడా అంతే క్రమశిక్షణలో ఉంటాను. నువ్వు చెప్పాక నేను నమ్మకుండా ఉంటానా? ఇది రంజిత్ సార్కి ఇచ్చేస్తాను. వెళ్లే తొందరలో ఉన్న పని మాత్రం మర్చిపో కదా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చొస్తాను. విరాజన్నకి బ్లాక్ కాఫీ కదా, నేను ఇస్తాను. అవును, పర్మిషన్ గురించి విరాజన్న నువ్వెందుకు అడగకూడదు? ఆయన అడగొచ్చా? అడగచ్చానా? ఏమనుకుంటున్నావు మా విరాజన్న పవర్ గురించి? ఎవరో అన్నట్లు ఎవరికీ లొంగని రాజు తన బిడ్డ దగ్గర లొంగినట్లు అరుంధతి మేడం అందరి దగ్గర ఒకలా ఉంటారు, విరాజన్న దగ్గర ఇంకోలా ఉంటారు. నువ్వు వెళ్ళి విరాజన్నకి ఈ విషయం చెప్పు. ఆయన ఓకే అంటారు, విరాజన్న ఓకే అంటే ఎవరూ కాదనరు. ఓకే.